ఇరాన్‌కి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు భారీగా దెబ్బతిన్నాయి. యుద్ధ విమానాలు భారీగా దెబ్బతిన్నాయి. ఎయిర్ బేస్‌లు దెబ్బతిన్నాయి. ఆర్మీ బేస్‌లు దెబ్బతిన్నాయి. మౌలిక వస్తువులు దెబ్బతిన్నాయి. ఇరాన్ అస్తవ్యస్తమై ఉంది. అదే సందర్భంలో ఆయిల్ క్షేత్రాలు కూడా భారీ ఎత్తున దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో ఆయిల్ ఎగుమతులు పోనీయకుండా ఇరాన్‌ని ఓ పక్కన అమెరికా జల దిగ్బంధం చేసినటువంటి వేళ ఇరాన్‌లో ఫిక్స్ అయిన షిప్స్ వెళ్ళలేకపోతున్నాయి. అయితే మరి ఇప్పుడు ఇరాన్‌కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ట్రైన్స్ ద్వారా పాకిస్తాన్ సరిహద్దులకు పంపిస్తే అక్కడ నుంచి ఆయిల్‌ని కలెక్ట్ చేసుకున్నటువంటి పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి సంస్థలు చైనాకి పంపిస్తున్నాయి. వేరే ఏవైతే మన గూడ్స్ రైళ్ల ద్వారా. అట్లాగే ఇరాన్ నుంచి అటు ఇరాక్ వైపు పంపించి ఇరాక్ నుంచి కూడా మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్‌గా 50% అంటే సముద్రంలో జరిగేటటువంటి వ్యాపారం అయితే 90% ఆగిపోయింది. ట్రైన్స్ ద్వారా వ్యాపారం మాత్రం 100% కొనసాగుతోంది. అదే ప్రస్తుతం ఇరాన్‌కి లభిస్తున్న ఆదాయం అన్నటువంటిది ఇరాన్‌కి సంబంధించినటువంటి వ్యవహారాల గురించిన పర్యవేక్షిస్తున్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్ తాజాగా కనిపెట్టిన అంశం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక రైళ్ల మీదన బాంబు దాడులు జరగచ్చు.